అట్లనే కల్పతరువైనటువంటి గోవుని మాంసానికి కోసుకోవడం కూడా అటువంటిదే. 1990లో 92 అనుకుంటాను, 92 93లో ఓకే గుజరాత్ వర్సెస్ కురేషీస్ అని ఒక కేసు సుప్రీంకోర్టులో నడిచింది. ఓకే 7 జడ్జీల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఏంటి ఆ తీర్పు అని అంటే, గోవుని సంరక్షించుకోవడం అనేది భారతీయుల మౌలిక హక్కు అని తీర్పిచ్చింది. ఓకే దాంట్లో మన ఈయన రాజీవ్ దీక్షిత్ గారు కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే రాజీవ్ దీక్షిత్ గారు గోవుల అంటే గోమయంతో తయారైనటువంటి గోబర్ గ్యాస్ ద్వారా ఒక జడ్జి కారుని నడిపించి ప్రూఫ్ కోర్టులో ఇచ్చాడు. ఓకే ఆ 7 ధర్మాసనం జడ్జీల కారులో ఒక కారుకి ఈ గోబర్ గ్యాస్ని ఫిట్ చేసి కారు నడిపించి ఆయనకి గోవు యొక్క ఇప్పుడు నువ్వు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు గ్యాస్కి పెట్రోల్కి ఖర్చు పెడుతున్నావు, ఇంధనానికి ఖర్చు పెడుతున్నావు.